నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. అంబర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారిని, అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జాఫర్, మోసిన్, రఫీక్, అతిక్, మొహమ్మద్, అజర్, డాక్టర్ మొహమ్మద్ పాషా, జమేల్ మరియు ఇతర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో అంబర్పేట అభివృద్ధి శరవేగంగా కొనసాగుతోందని, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. దీపావళి సందర్భంగా నాయకులు ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా తత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు ఉదయం 12 గంటలకు పోలీస్ అమరవీరులకు అధ్యక్షుడు ఎన్వీటీ సభ్యులతో కలిసి అమరవీరుల పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం ప్రతి సంవత్సరం జరుపుకుంటారని, భారత చైనా సరిహద్దులోని అక్షయ్ చిన్ ప్రాంతంలో 16 అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచి పర్వతాల మధ్యన ఉన్న వేడినీటి బుగ్గ అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉందని, దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాము. 1959 అక్టోబర్ 21న డీఎస్పీ కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలాలు సియాచెన్ భూభాగ ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పి దళం ఆటా స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు గుర్తుంచుకొని నివాళులర్పించాలని అన్నారు. వాళ్ళు ఏంటంటే విధి నిర్వహణ అంటే డ్యూటీ చేస్తూ మన కోసం ప్రాణాలు అర్పించేవారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎవరైతే పోలీసులు ఉన్నారో వారికి ఈరోజు అమరులైన వారికి పోలీసు అమరవీరుల దినోత్సవం అని చెప్పేసి ఈరోజు ప్రకటించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి ఈరోజు మనం నివాళులు అర్పిస్తున్నాం అన్నమాట. ఓకేనా? పోలీసు ఒక్క రోజు డ్యూటీలో లేకపోతే ఏమవుతుంది? వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుంది. శ్రీకాంత్ ఒక సినిమా తీసి చూసారు కదా, ఒక 2 రోజులు బంద్ పెడతారు, డ్యూటీకి రాదు పోలీసులు, మిచ్చర్ రెడీ అయిపోతుంది, రౌడీలు బయటకు వస్తారు, దొంగతనాలు ఎక్కువైతాయి, ఎన్నో జరుగుతాయి. వాళ్ళు నిద్రలు లేకుండా ప్రతిరోజు రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తుంటారు. మీరు వినబడుతుంటాయి కదా, ఆరు వింటుందా? లేకపోతే వాళ్ళు లేకపోతే దొంగలు పడతారు. అంటే వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన కోసం ఎన్నో త్యాగాలు చేసి అమరులైన పోలీస్ అమరవీరులకు మనం అందరం నివాళులు అర్పిస్తూ ఒక్కసారి జోహార్ పడదాం. ఓకేనా? పోలీస్ అమరవీరులకి జోహార్, పోలీస్ అమరవీరులకి జోహార్, జోహార్ పోలీస్ అమరవీరులారా, జోహార్ జోహార్, జోహార్ పోలీస్ అమరవీరులారా, జోహార్ జోహార్, పోలీస్ అమరవీరులకి జోహార్, పోలీస్ అమరవీరులకి జోహార్. ఓకేనా? థాంక్యూ. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి మీనాక్షి హోటల్ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ ఉంటుంది. ఎవరైతే ఇక్కడికి వచ్చి క్యాండిడేట్స్నే సిఐ గారు, ఏఎస్పీ గారు, పోలీసులు మొత్తం ఉంటారు. మనం చేద్దాం, ర్యాలీలో పాల్గొనాలి. మీనాక్షి హోటల్ దగ్గరికి 5:30-6 గంటలకు తప్పనిసరి. ఇక్కడైతే ఎవరు వచ్చారో దయచేసి మీ మిత్రులను కూడా తీసుకురండి. మనం చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచిది. ఇది కలిసి కార్యక్రమాలు చేయాలి, పిల్లలకు తెలియాలి. కాబట్టి అందరూ రండి నాన్న. ఓకేనా? ఓకే, థాంక్యూ నాన్న. థాంక్యూ. రేగోడ్ మండలం రైతు వేదికలో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అమలుపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ అధికారి, రైతులు ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా అధిక దిగుబడి సాధించడమే కాకుండా ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచించారు. ప్రతి రైతు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను సాగు చేసి స్థానిక స్థాయిలో విత్తన ఉత్పత్తిని పెంచడం ద్వారా స్థానిక సాధికారత సాధించవచ్చని తెలిపారు. దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలని తెలిపారు. జాతీయ నూనె గింజల అనేది భారత ప్రభుత్వం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ NMEO నూనె గింజల పథకాన్ని సూచిస్తుందని తెలిపారు. దీని కింద రైతులకు ఉచితంగా లేదా సబ్సిడీపై మేలి రకం విత్తనాలు అందించి నూనె గింజల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అధిక దిగుబడి వచ్చే విధంగా, అంటే వాళ్ళకి ఏ విధంగా దిగుబడి ఎక్కువ వచ్చి సో ఏ విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చినట్టయితే ఆ రైతులు కూడా మంచిగా సుభిక్షంగా ఉంటారు. తద్వారా మొత్తం రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఒక మంచి ఉద్దేశంతో చాలా ఎక్కువ స్కీమ్స్ మనకి రైతులను ఉద్దేశించి రైతుల బాగు కోసమే ప్రభుత్వం అన్ని ప్రవేశపెడతామని, మరి దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం ఏంటంటే ఈ సన్ఫ్లవర్ సీడ్స్, బెంగాల్ గ్రామ్ సీడ్స్, ఈ 2 సీడ్స్ కూడా మనం సబ్సిడీ రూపంలో ప్రభుత్వం మనకి అందిస్తూ ఉంది. సో ఎందుకు మన సబ్సిడీ రూపంలో ఇంత పెద్ద ఎత్తున అందిస్తూ ఉందంటే ఈరోజు మన మండలంలో, ఎస్పెషల్లీ రేగూడ మండలంలో సో ఎంపిక చేయబడిన గ్రామాలలో ఎంపిక చేయబడిన రైతులకు మనం ఈ సబ్సిడీ రూపంలో ఈ సీడ్స్ ఇవ్వడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఈ వన్స్ ఈ విత్తనాలు సో వాళ్ళ ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్ కదా వాళ్ళు వేసి కనుక సో తర్వాత దానికి ఎంతైతే ఆదాయం వస్తుంది, ఇందాక జిల్లా వ్యవసాయ అధికారి గారు చెప్పినట్టు సో 5 క్వింటాలు వచ్చే దగ్గర కూడా ఇంతకుముందు ఎంతైతే ఉందో దానికి ఇంకా కూడా ఎక్కువ వచ్చే విధంగా, డబ్బులు వచ్చే విధంగా సో ఆల్రెడీ వ్యవసాయ శాస్త్రవేత్తలు సో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసి మంచి వెరైటీ మనం చూస్తూ ఉంటాం, పేపర్లలో కూడా వింటూ ఉంటాం. సో నకిలీ విత్తనాలు కొంతమంది ఇవ్వడం వల్ల సో దిగుబడి మొత్తం తగ్గిపోయింది, రాబడి మొత్తం తగ్గిపోయింది, రైతు నష్టపోయిందని అని కూడా మనం వింటూ ఉంటాం. రేగోడు మండలం పశు వైద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలోని రికార్డులను తనిఖీ చేశారు. పశువులకు అందిస్తున్న టీకాలు, నులిపురుగుల నిర్మూలన తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యాలయంలో అందించే సేవలపై ఎప్పటికప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల 25న నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, డీట్ ప్రతినిధి వంశీ, సింగరేణి ప్రతినిధి చందర్, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, జిల్లా అధికారులతో కలిసి పెరల్స్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తుందని మంత్రి తెలిపారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి క్యాలరీస్ వారి సహకారంతో హుజూర్ నగర్లో ఈ నెల 25న దేశంలోనే భారీ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 205 కంపెనీలు 9,500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమలు జాబ్ మేళాకు హాజరవ్వాలని వ్యక్తిగత ఆసక్తితో వారిని ఆహ్వానిస్తున్నామని మంత్రి అన్నారు. కష్టపడి తల్లిదండ్రులు భూములు అమ్ముకొని పంటలు అమ్ముకొని ఎన్నో అట్లా చదివిపించినాక సరే పట్టణ ప్రాంతాల్లో ఉన్నంత అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ కొంత గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడి ఉంటారు. ఏదోటి వాళ్ళ సమర్థత, వాళ్ళ చదువుకి అనుగుణంగా పని వస్తుంది. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన సమాజంలో, మన ఊళ్ళల్లో ఇది చాలా తీవ్ర రూపం దాల్చిన విషయం ఉంది ఈ ఉద్యోగాల విషయంలో అనేది నాకు ఎప్పుడు అనిపించింది. ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి, మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి మన వంతు కృషి చేయాలి. ఇప్పుడు ఏ మల్లారెడ్డిగూడెంలోనో, ఏ చింతిర్యాలోనో
ఏ జగన్నాథపురంలోనో ఏ గుడిబండలో ఉండే వాళ్ళకి మరి హైదరాబాద్లో పుట్టి పెరిగి చదువుకున్న యువతకి వాళ్ళకి పోలిస్తే వీళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. సరే, మనం ఒక ప్రయత్నంగా హైదరాబాద్లో ఉన్న కంపెనీలన్నీ కూడా మనం ఉదాహరణ తీసుకుందాం. ఉద్యోగాలు అందరికీ 100% వస్తే ఎవరు హామీ ఇవ్వలేరు. కంపెనీలను తీసుకొస్తాం, ఇక్కడ మన యువతను కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళని కలిపి అందులో కొంతమందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ రెజ్యూమే వాళ్ళకి ఇచ్చి అప్పుడప్పుడు వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూ తీసుకుంటారు. అది వచ్చే వాళ్ళలో కొంతమంది కన్నా ఉద్యోగం దొరుకుతుంది. ఇది అంటే వేరే చోట్ల కూడా జాబ్ మేళాలు నిర్వహించాను, కానీ ఒక భారీ స్థాయిలో చేయాలని చెప్పి నేను పర్సనల్ వ్యక్తిగత ఆసక్తితో ఏర్పాటు చేస్తున్న ప్రోగ్రాం. ప్రభుత్వంలో ఇప్పటికే 75,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పుడు 205 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి. 9,500 మంది యువత రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళల్లో వేకెన్సీస్ ఒక 3-4 వేకెన్సీలు ఉన్నాయి ఆ కంపెనీలలో. కానీ ఇప్పుడు మన యువత, నిరుద్యోగ యువత వాళ్ళకి ఇంటర్వ్యూ అపేర్ అయినప్పుడు ఆ కంపెనీలు ఏ స్టాండర్డు, ఏ ఎడ్యుకేషన్, ఏం చూస్తున్నా కూడా ఆ విషయం కూడా మరి పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేసే, వేకెన్సీస్ భర్తీ చేసే ప్రక్రియ ముందుకు పోతుంది. మెయిన్గా ఏం చెప్తున్నానంటే, మన ప్రాంతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన 205 కంపెనీలని మరి సింగరేణి కంపెనీ ద్వారా, అదేవిధంగా పరిశ్రమ శాఖలో డీట్ అనే అనుబంధ శాఖ ద్వారా 205 కంపెనీలు ఇప్పటివరకు వాళ్ళు మోటివేట్ చేసిండ్రు. సరే, కొంతమంది తగ్గొచ్చు, కొంతమంది పెరగొచ్చు ఆ రోజు వరకు. కానీ ఇండస్ట్రీ వాళ్ళతో నేను చాలామందితో పర్సనల్గా మాట్లాడినా, మీరు రావాలి, సరే కొంతలో కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలని కూడా పర్సనల్ కూడా రిక్వెస్ట్ చేసిన. అదేవిధంగా ఇప్పుడు సింగరేణి కంపెనీ వాళ్ళు కానీ, ఆ పరిశ్రమ శాఖ డీట్ కానీ, మన జిల్లా యంత్రాంగం కానీ కష్టపడి పనిచేస్తున్నారు ఇది సక్సెస్ చేయాలి అని. సరే, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనేది సరే ఆ రోజు వేసి చూడాల్సి ఉంది. సరే, 1000 వస్తే 2000 వస్తే చూద్దాం. అంటే వీళ్ళకి వాళ్ళకి మ్యాచింగ్ అయ్యేటట్టు ఉండాలి. మరి జీతాలు, వాళ్ళు ఎక్కడ ఉద్యోగం ఇస్తామంటారో అవన్నీ కూడా చూసి అది అవుతుంది. కానీ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం ఇది మన ధర్మం, కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక అవకాశాలు కల్పిస్తున్నాం. అది సద్వినియోగం చేసుకోవడంలో అది మెయిన్గా మన పిల్లల మరి వాళ్ళ ఆసక్తి కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ విధంగా ముందుకు పోతున్నాం. మన ప్రాంతంలో అందరూ కూడా యాక్టివ్గా ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. 10 గంటలకు ఇనాగ్రేషన్. నేను జస్ట్ రిబన్ కట్టింటే 4 మాటలు మాట్లాడి నేను ఒకసారి రౌండ్ వేసి నేను ఇంటికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తాను. ఈరోజు 9,500 అయిందా? 9,500 అయింది. ఆ రోజు వరకు 12,000 దాటుతుండొచ్చు. ఓకే, అంటే ఇంకా మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నావు. నేను వ్యక్తిగతంగా కూడా చాలా ఖర్చు పెడుతున్నా. ఇది 20వ అన్ని పేపర్లో ప్యాంప్లెట్ పెడుతున్నాం, అన్ని బస్ డిపోలకి స్టిక్కర్లు పెట్టినాం, అన్ని విధాలుగా అంటే మేము ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఉద్యోగాలు కావాలంటే వచ్చి ఇది అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. సో అయితే బహుశా 12-13 మంది యువత రావచ్చు. 205 కంపెనీలు ఏదో వచ్చినాయి, ఇంకో 5-6 కంపెనీలు రావచ్చు, 10 రావచ్చు. సరే, మరి మొత్తం కొంతమందికి అయితే ఉద్యోగాలు వస్తాయి. మరి అంటే ఎంతమంది, ఎంత సంఖ్య అంటే మనం చెప్పలేము, మన చేతులు లేదు. 500 రావచ్చు, 1000 రావచ్చు, 10,000 రావచ్చు. ఎన్ని వచ్చినా అది చాలా మందికి ఆ రోజు రెజ్యూమే తీసుకొని ఆ తర్వాత ఆ కంపెనీలతో ఫాలో అప్ చేసే అవకాశం ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్, ఒక అవకాశం కూడా కల్పిస్తున్నాం. మరి దయచేసి ఇది
మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మీ అందరికి కూడా అది చాలా ఇంపార్టెంట్ పనిగా నేను చెప్తున్నా. మీ ఊర్లో ఎక్కడైనా నిరుద్యోగ యువతకి ఖరీదు ఉంటున్నావు కదా, మీరు రిజిస్టర్ చేయించుకున్న మాత్రం నేను చెక్ చేసిన తర్వాత మీ సంగతి చూస్తాను. ఓకే, మరి ఇది మనం అందరం కూడా హార్డ్ వర్క్ చేసి మన ఏరియాకి ఇది మేలు జరుగుతుంది, మన పార్టీకి మేలు జరుగుతుంది, మనకు వ్యక్తిగతంగా మేలు జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్లో స్వార్థం లేకుండా ఒక సదుద్దేశంతో దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడనేమో ఇదేమో మొత్తం స్టాల్స్ ఉంటాయి ఇంటర్వ్యూలకి, ఆ పక్కన స్వర్ణ వేదికలేమో రిజిస్ట్రేషన్స్, దాని పక్కనేమో భోజనాలు మంచినీళ్ళ కార్యక్రమం, ఈ పార్కింగ్ దాని పక్కన, ఈ గేట్ల బయట కొంత షామ్యానాలు కుర్చీలు వేస్తాం. నా సవినయ విజ్ఞప్తి, మరి ఇప్పటివరకే జరిగిన ఎఫర్ట్ మీద కృషిపై నేను జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సింగరేణి కంపెనీ కోఆర్డినేటర్కి, కన్సల్టెంట్కి, పెద్దలకి, డీట్ వాళ్ళకి, మరి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు 21 ఇంకా 4 రోజులు పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ చేసి చేద్దాం. నాకు తెలిసి మరి దేశంలో ఒక జాబ్ మేళా ఈ స్థాయిలో ఎక్కడ నిర్వహించకపోయిండొచ్చు. అంటే కంపెనీల సంఖ్యలో కానీ, ఇంటర్వ్యూలకు వచ్చే నిరుద్యోగ యువత సంఖ్య కానీ, ఉద్యోగాలు ఎన్ని వస్తాయో మనం చెప్తున్నా, అది ఎవరో హామీ ఇవ్వలేము, కానీ ఒక అవకాశం కల్పిస్తుంది. మరి మీ అందరి కోఆపరేషన్ నేను కోరుకుంటూ కంపెనీ వారికి, అదేవిధంగా డీట్ వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ, మరి శంకర్ నాయక్ గారు మన విశిష్ట అతిథిగా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ స్థాయిలో అమలవుతున్న జాతీయ ఆహార భద్రత పోషణ మిషన్ ను, జాతీయ నూనె గింజల మిషన్ కార్యక్రమాల కింద రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతు దేశానికి వెన్నెముకని, రైతు బలంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, అందుకే ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రైతులకు మద్దతుగా నిలుస్తోందని, రైతులు పండించే ప్రతి గింజకు విలువ దక్కేలా చర్యలు తీసుకుంటామని, నాణ్యమైన విత్తనాల పంపిణీతో పాటు వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా దిగుబడులు పెంచడం లక్ష్యమని, అలాగే రైతులు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, మద్దతు ధరలు, సాంకేతిక సాయం ద్వారా తమ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని తెలిపారు. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలలో ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఒక 2 అంశాలు చెప్పడం జరిగింది. చెన్నూరు రిజర్వేర్ ఈ చిరకాల కోరిక పాలగుర్తికి అది కంప్లీట్ చేసే తీరుంటే రైతాంగం సంతోషపడుతుంది, ఆనందపడుతుంది. ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం విలువతో కూడిన పని చేసిందని సన్మానాలు, సత్కారాలు చేస్తారు. కానీ ముఖ్యంగా ఏదైతే నా దేవురులకు సంబంధించిన ఈ మండలానికి సంబంధించిన కెనాలు కాలువల పరిస్థితి ఏదైతే ఉందో, ఇప్పటి వరకు ఏ చెరువుకు స్పష్టంగా ఏ ఆటంకం లేకుండా వచ్చే మార్గం లేకుండా ఉంది. కడవెండి తాళ్ల చెరువును తీసుకో, ధర్మాపురం ఊర చెరువును తీసుకో, ఇదే దేవురులకు సంబంధించిన గుడి చెరువును తీసుకోండి, అదేవిధంగా చింతకుండ రైతాంగాన్ని తీసుకోండి, నేరుగా వాటర్ రాలేని పరిస్థితి ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం గడుస్తున్న సందర్భంలో ఇక్కడికి ఆ నీరును ప్రస్తావించడం కోసం, ప్రయాణం చేయడం కోసం చిన్న సమస్య, ఒక ఏదైతే బోడతండ, లంగవత్తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ఒక 10 గుంటల భూమి తీసుకుంటే అది నేరుగా ధర్మపురం చెరువులోకి వస్తుంది, ఆ చెరువు నుంచి గుడి చెరువులోకి వస్తాయి. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన రైతాంగం నన్ను ఎంచుకునే సందర్భంలో కొన్ని అంశాలు చెప్పిన సందర్భం ఉంది.
ఆ సందర్భంలో కూడా ఇప్పుడు రైతాంగానికి సంబంధించిన ఏదో చిన్న కాలువలు రైతుల భూములన్నీ వృధాగా ఖరాబ్ అవడం కోసమే ఆ చిన్న కాలువలు ఉన్నాయని చెప్పి రైతులు వాపోయే పరిస్థితి ఉంది. ఒకటే ఒక పెద్ద కాలువ మాకు కావాలి, అది పిల్లిగుండ నుంచి మాదాపురం కడవండి దేవరపులకు వచ్చే గుడి చెరువుకు వచ్చే పెద్ద కాలువ అదొక్కటి ప్రయత్నం చేయండి. ఈ రైతుల పక్షాన నిలబడి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న మీరు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ చొరవ చూపెట్టి మా నీటి సమస్య అనేకమైన ఇబ్బంది ఉంది. రాత్రి పగలు మా రైతులు ఆ కాలువ చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. అక్కడున్న ఏదైతే ముడిచింతంటే లక్ష్మణ్ తండకు సంబంధించిన రైతులు పోయి అక్కడ అడగడం జరుగుతుంది. ఇదే ధర్మాపురం గ్రామానికి సంబంధించిన రైతులు అక్కడనే ఆ నీళ్ళ కోసమే గొడవ జరుగుతుంది. ఈ దేవరపురం రైతాంగం రైతులు కూడా ఆ వాటర్ కోసమే ఇబ్బంది పడుతుంది. కాబట్టి మరొకసారి మరో సీజన్ వచ్చేసరికి ఈ సమస్యను పరిష్కరిస్తే ప్రజలందరూ స్వాగతం పలుకుతారు. ఏసీబీ అధికారులమంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు 10 లక్షల రూపాయల టోకరా వేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జైపాల్ రెడ్డికి ఈ నెల 18వ తారీఖున ఏసీబీ అధికారులమంటూ కొందరు ఫోన్ చేసి తనకు సంబంధించిన డ్రైవర్ మరియు పర్సనల్ పిఏలు తమ ఆధీనంలో ఉన్నారని తమకు డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. నకిలీ ఏసీబీ అధికారుల డిమాండ్ ఎంవీఐ జైపాల్ రెడ్డి 3 దఫాలుగా 10,20,000 రూపాయల నగదు చెల్లించారు. విషయం కాస్త డ్రైవర్ మరియు తర్వాత పనిచేసే వారిని ఆరా తీయగా తమనెవరూ పిలవలేదని తామెక్కడికి పోలేదని చెప్పడంతో మోసపోయానని గమనించుకున్న ఎంవీఐ జైపాల్ రెడ్డి నిన్న రాత్రి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ల పని అయ్యుంటుందని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మిల్స్ కాలనీ సిఐ రమేష్ తెలిపారు. వరంగల్ ఆర్టీఓ హౌస్లో పనిచేశారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయపాల్ రెడ్డి సార్. ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి. నేను మీద కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకో అని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం అలాంటి చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందంతా నిజం అంటే ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్ అని అనుకుంటాడు. తర్వాత అది కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30 నాకు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని ప్రాపర్గా ఎస్ఓపి ప్రకారం ఫాలో అయ్యి అది అక్యూజ్ ట్రేస్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు సార్. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.